అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇచ్చారు. మొదటి దీనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదకపూర్వక వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు నాగార్జున. దీనివల్ల తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం కలిగిందని కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు. నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టుకు తెలిపారు. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు. మంత్రి ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటంతో తమ కుటుంబం చాలా అవమానానికి గురైందన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. హీరో నాగార్జున వెంట కోర్టుకు అమల, నాగ చైతన్య, సుప్రియ, నాగ సుశీల హాజరయ్యారు. మరోవైపు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు సైతం నాగార్జునతో కోర్టుకొచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసుకుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, కొద్దిసేపటి క్రితం నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు కూడా పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. చాలా సుదీర్ఘంగా అతడు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరొకసారి స్టేట్మెంట్ రూపంలో కూడా ఇటు న్యాయమూర్తి ముందు అనేక విషయాలను కూడా వెల్లడించారు హీరో నాగార్జునతో పాటు ఆయన సతీమణి ఇటు అమలతో పాటు కూడా మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఇటు స్పెషల్ కోర్టు ముందు హాజరై కూడా అనేక విషయాలను కూడా వెల్లడించింది. తనకు దేశవ్యాప్తంగా ఇటు తెలుగు ఇండస్ట్రీలో కాకుండా దేశవ్యాప్తంగా చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా కూడా చాలా తన పరువుకి భంగం వాటిల్లినట్టుగా విషయాలు చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు అటు అక్టోబర్ 2న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తిరిగి మరొకసారి ఆమె ఏం మాట్లాడారు ఏంటి సంబంధించి కూడా పూర్తిగా మరొకసారి న్యాయమూర్తి ముందు నాగార్జున వెల్లడించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక వీటితో పాటు అటు మంత్రి కొండా సురేఖ సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించి అనేక తెలుగు ఛానల్తో పాటు జాతీయ మీడియా పత్రికలకు కూడా కథనాలు ప్రచురించినట్టుగా న్యాయమూర్తి ముందుకు స్టేట్మెంట్ రూపంలో కూడా నాగార్జున తీసుకెళ్లడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యల కారణంగా తన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా తన కుటుంబానికి సంబంధించి కావచ్చు, తన తండ్రికి సంబంధించి కూడా తరతరాలుగా తాము తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాము, ఇటు రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాము, వివిధ అంశాలకు సంబంధించి కూడా తాము బాగా పంచుకున్నాము చెప్పిన మంత్రి కొండా సురేఖ కొంత అసత్య ప్రచారాలు ఆరోపణలు చేసింది. ఎలాంటి వాస్తవాలు లేకుండా కేవలం కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కూడా వ్యాఖ్యలు చేసినట్టుగా పూర్తిగా తన స్టేట్మెంట్ రూపంలో కూడా ఆయన వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిగా ఆ రోజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతానికైతే ఆ స్టేట్మెంట్ రూపంలో న్యాయమూర్తి ముందుకు ఆయన తీసుకెళ్ళినట్టుగా మనకైతే సమాచారం. దీనికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా ఇటు నాగార్జున పిటిషన్ సంబంధించి కూడా అనేక వాదనలు నిన్న నాగార్జున తరపు న్యాయవాది కూడా ఆ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో ఈరోజు న్యాయమూర్తి నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం సమయం తీసుకొని ఆ ఫ్యామిలీతో వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా సుమారుగా 25 నిమిషాల పాటు అటు ఆ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా నేరుగా న్యాయమూర్తి ముందు ఆయన స్టేట్మెంట్ రూపంలో కూడా ఇచ్చినట్టుగా మనకైతే సంబంధించిన ప్రస్తుతానికైతే అనేక కీలక అంశాలకు సంబంధించి కూడా ఇటు నాగార్జున న్యాయమూర్తి ముందు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున మాట్లాడిన ప్రతి మాటను కూడా స్టేట్మెంట్ రూపంలో ఇటు న్యాయమూర్తి సంబంధించి కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అటు నాగార్జున పిటిషన్కి సంబంధించి ఎందుకంటే ముందు నుంచి అయినా మంత్రి కొండా సురేఖ ఒక బాధితమైన పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి సొసైటీలో ఒక మంచి పేరున్న సినిమా ఇండస్ట్రీలో ఆ పేరున్న వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి ఇలా మాట్లాడడం సరైంది కాదంటూ కూడా పూర్తి వివరాలకు కూడా ఇటు స్టేట్మెంట్ రూపంలో పొందుపరిచినట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే నాగార్జున స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం పూర్తయింది. ఇక ఈయనతో పాటు మరొక ఇద్దరు సంబంధించి మేనకోడలు సుప్రియతో పాటు వెంకటేశ్వర్ల ఇద్దరు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఎందుకంటే నిన్న
ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సందర్భంలో పిటిషనర్తో పాటు ఇద్దరు సాక్షులకు సంబంధించిన వాంగ్మూలం కూడా రికార్డ్ చేసుకోవాలంటూ న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో ఇటు ఆయనతో పాటు కూడా వారు కూడా న్యాయమూర్తి ముందు హాజరైన అయితే జరిగింది. ప్రస్తుతానికైతే సుమారుగా 25 నిమిషాల పాటు ఇటు నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు కూలంకషంగా తన స్టేట్మెంట్ రూపంలో కూడా న్యాయమూర్తి ముందుంచినట్టుగా మనకైతే సంబంధించి ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేసింది కాబట్టి అటు పిటిషన్ వేసిన సంబంధించిన సంబంధిత వ్యక్తులకు సంబంధించి కూడా ఎలాంటి వివరాలు కోరుతారు, సంజయ్ కోరుతారు, ఏ విషయాలకు సంబంధించి కూడా కొంత సమాచారం తెలుసుకోవాలి కాబట్టి మంత్రి కొండా సురేఖ సంబంధించిన న్యాయవాది కూడా ఎలాంటి అంశాలను లేవనెత్తాడు ఏంటి అనే విషయాలు కూడా మనం చూడాల్సింది కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈరోజు ఇటు నాగార్జున తరపు న్యాయవాదికి సంబంధించిన అంశాలు కావచ్చు ఆయన చెప్పిన వాదనకు సంబంధించి ఏ విధంగా ఎక్కిస్తుంది ఇక పూర్తి స్థాయిలో ఈరోజు హీరో నాగార్జునకు సంబంధించిన ఏదైతే తన ప్రతిష్టకు జరిగిన భంగం కావచ్చు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా ఏం జరిగిందని కూడా పూర్తిగా చెప్పారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ సంబంధించి కూడా అంటే పూర్తిగా పరిగణలోకి తీసుకుంటుందో లేకపోతే పిటిషన్ సంబంధించిన తరపున ఎవరైతే మంత్రి కొండా సురేఖ ఉన్నారు కాబట్టి ఆమెకు సంబంధించిన తరపు నుంచి ఏమైనా రిప్లై తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఏంటని కూడా ప్రస్తుతానికి చూడాలి. ముఖ్యంగా ముందు నుంచి కూడా ఇటు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం తర్వాత ఇండస్ట్రీ అంతటా కూడా ఇటు నాగార్జున కుటుంబానికి బాసటగా నిలవడం సినిమా రాజకీయ ప్రముఖులంతా కూడా ముక్తఖండంతో ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఇక న్యాయమూర్తి ఇటు పిటిషన్ సంబంధించి క్రిమినల్ చర్యలకి ఆయన కోరుతున్నారు కాబట్టి బీఎన్ఎస్ చట్టం ప్రకారం కూడా ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ముందు నుంచి ఆయన కోరుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆమె వాంగ్మూలం కావచ్చు సంబంధించిన నాగార్జున చెప్పిన స్టేట్మెంట్కి సంబంధించి కూడా కొంత సానుకూలంగా స్పందిస్తారా లేదని ప్రస్తుతానికైతే ఇటు నాగార్జున స్టేట్మెంట్ తీసుకోవడం పూర్తయిపోయింది. ఇద్దరు సాక్షులకు సంబంధించిన వాంగ్మూలం కూడా రికార్డు చేస్తున్నట్టుగా మనకైతే సంబంధించి మరికొద్ది సేపట్లో అది సంబంధించి అంటే ఈ రోజుతో కేవలం నాగార్జున సంబంధించిన అంటే స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసుకుంటారు. రేపు మరొకసారి ఈ పిటిషన్ సంబంధించి వాదనలు ఏమైనా కొనసాగుతాయా లేదా అని కూడా మనకు కొంత సమాచారం అయితే మనకు రావాల్సి ఉంది. ఈ వివాహం సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా కిరణ్ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. రైట్ మనం విజువల్స్ లో చూడొచ్చు హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బయటకు వెళ్తున్న దృశ్యాలు కారులో మనం చూడొచ్చు. మొదటి దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను కోర్టును ప్రశ్నించింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కోర్టుకు వివరించారు నాగార్జున. దీనివల్ల తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం కలిగిందంటూ కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు నాగార్జున. నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టుకు వివరించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు నాగార్జున కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న దృశ్యాలు కారులో వెళ్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని తెలిపారు. మంత్రి ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటంతో తమ కుటుంబం చాలా అవమానానికి గురైంది, మనోవేదనకు గురైందని తెలిపారు నాగార్జున. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. गेट बजे కొంచెం प्लीज थोड़ा सा गैप दीजिएगा. यस गेट बजे కొంచెం प्लीज थोड़ा सा गैप दीजिएगा. यस హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకొచ్చి సుమారు 20 నిమిషాల పాటు కోర్టుకు తన స్టేట్మెంట్ ను ఇవ్వడం జరిగింది. కోర్టులో అనేక అంశాలు స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులతో వచ్చి హీరో నాగార్జున తమ కుటుంబానికి భంగం కలిగించే విధంగా కొండా సురేఖ అనుచితమైన వ్యాఖ్యలు చేశారని స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం కుటుంబ సభ్యులతో కారులో తిరిగి ఇంటికి వెళ్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నాంపల్లి కోర్టుకు నాగార్జున కుటుంబ సభ్యులతో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం వారు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఏ అంశాలు పొందుపరిచారు? మంత్రి కొండా సురేఖ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై హీరో నాగార్జున దాఖలు చేసినటువంటి క్రిమినల్ దావా పిటిషన్ పై సుదీర్ఘంగా ఈరోజు అటు మనోరంజన్ కోర్టు విచారణ చేపట్టింది. ఈరోజు నేరుగా కోర్టుకు హాజరైనటువంటి నాగార్జున తన కుటుంబ సభ్యులతో కేవలం ఏకంగా తన భార్య అమలతో పాటు తన సోదరి నాగ సుశీల, అదేవిధంగా తన కొడుకు నాగ చైతన్య, వారందరూ కూడా తన మేనకోడలు సుప్రియ, వీరందరూ కూడా కోర్టుకు నేరుగా హాజరు కావడం జరిగింది. ఈరోజు కేవలం ఇద్దరు స్టేట్మెంట్ మాత్రమే కోర్టు నమోదు చేసుకుంది. అందులో నాగార్జున స్టేట్మెంట్ తో పాటు మరోవైపు సుప్రియ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఎందుకంటే సుప్రియ ఈ కేసులో తన చేసినటువంటి కంప్లైంట్ కాపీలో మెయిన్ సాక్షిగా ఉంది కాబట్టి ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా ఈ రోజు కోర్టు నమోదు చేసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా నాగార్జున దాదాపు సుదీర్ఘంగా తన స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగులో అతను చెప్తూ ఉంటే జడ్జి గారు తన మొత్తం కూడా తన వాంగ్మూలాన్ని మొత్తం కూడా స్టేట్మెంట్ ని నమోదు చేసుకుంది, మొత్తం రికార్డ్ చేసుకుంది. ఇందులో ప్రధానంగా కొండా సురేఖ ఇటీవల తన కుటుంబంపై లేనిపోని అసత్య ప్రచారాలు చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే తన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసింది. దీనివల్ల చాలా తన కుటుంబం, అదేవిధంగా దేశవ్యాప్తంగా తన కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అనేక సామాజిక కార్యక్రమాల్లో తన కుటుంబం పాల్గొంటుంది, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టింది. మరోవైపు ఇటీవల బాబుఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా పూర్తిగా తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం పడింది. తను ఎంతగానో తానుతో పాటు తన కుటుంబం కూడా తీవ్ర మనోవేదనకు గురి కావడం జరిగిందంటూ కూడా ఈరోజు నాగార్జున స్టేట్మెంట్ ని కోర్టుకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 356 బిఎన్ఎస్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈ రోజు నాగార్జున తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆమె ఇచ్చినటువంటి వ్యాఖ్యల వల్ల అనేక మీడియాలో, అటు నేషనల్ మీడియాలో సైతము, అదేవిధంగా స్టేట్ మీడియాలో కూడా, తెలుగు మీడియాలో, అనేక మీడియాల్లో కూడా ఈ న్యూస్ ప్రచారం కావడం జరిగింది. దీనివల్ల తన రిప్యుటేషన్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగిందంటూ కూడా నాగార్జున తన వ్యక్తిగత వివరణ కూడా ఈ రోజు కోర్టుకు ఇవ్వడం జరిగింది. ఇక నాగార్జున స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మరొకసారి సాక్షిగా ఉన్నటువంటి తన సుప్రియ స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేసుకుంది. కేవలం ఇద్దరు సాక్షులు ఉంటే కేవలం ఒక్క సాక్షి స్టేట్మెంట్ మాత్రమే ఈ రోజు కోర్టు నమోదు చేసుకుంది. సుప్రియ కూడా తాను షాక్ కు గురయ్యాను. ఎందుకంటే మంత్రి, ఒక సాక్షాత్తు తెలంగాణ మంత్రి అయి ఉండి ఏ విధంగా తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది, ఏ విధంగా మొత్తం కూడా తన మీడియాలో చూసి తను షాక్ గురైనట్టు కూడా ఈరోజు సుప్రియ కోర్టుకు వివరించింది. సమంత విడాకులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, నాగ చైతన్య సమంత విడాకులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేటప్పుడు సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించమంటే ఆమె ఒప్పుకోలేదు కాబట్టి సమంత విడాకులు తీసుకుని వెళ్లిపోయిందంటూ మంత్రి వ్యాఖ్యలు చేసిన అంతా కూడా మీడియాలో ప్రచారం కావడం జరిగింది. అది నేషనల్ మీడియాలో చూశాను, అదేవిధంగా స్టేట్ మీడియాలో చూశాను, మరుసటి రోజు పేపర్ లో కూడా నేను చూశానంటూ కూడా ఈరోజు సాక్షిగా సుప్రియ కోర్టుకు చాలా క్లియర్ గా తన వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక ఈ ఇద్దరు స్టేట్మెంట్ కూడా, అటు సుప్రియ స్టేట్మెంట్ కావచ్చు, నాగార్జున స్టేట్మెంట్ కావచ్చు, ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్న కోర్టు తదుపరి విచారణ 10వ తారీఖు వాయిదా వేసింది. 10వ తారీఖు మరి సమాన్లు జారీ చేస్తున్న మంత్రి కొండా సురేఖ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ 10వ తారీఖు సమాన్లు జారీ చేసి మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే అటు నాగార్జున కుటుంబం మొత్తం కూడా ఈరోజు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైంది. నాగార్జునతో పాటు నాగార్జున కొడుకు నాగ చైతన్య, అదేవిధంగా నాగార్జున భార్య అమలతో పాటు, అదేవిధంగా నాగ సుశీల, సోదరి నాగ సుశీల, అదేవిధంగా మేనకోడలుగా ఉన్న సుప్రియ, వీరందరూ కూడా నేరుగా కోర్టుకు హాజరు కావడంతో వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నప్పుడు వారందరూ కూడా కోర్టు హాల్లో ఉన్నారు, వారు వెనుకనే ఉన్నారు. మరోవైపు న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఒకసారి న్యాయవాది మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. వారి యొక్క స్టేట్మెంట్లు అంటే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ గా కంప్లైంట్ ఇచ్చిన దాన్ని సోరన్ స్టేట్మెంట్ అంటారు. సోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు. నెక్స్ట్ అడ్జోర్న్ చేశారు. మ్యాటర్ ఎప్పటికి అడ్జోర్న్ చేశారు, బై ద టైమ్ ఐ కేమ్ అవుట్. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎనీవే
అంతవరకు మ్యాటర్ జరిగింది. ఈ రోజు నాగార్జున గారు మాది చాలా గౌరవమైన కుటుంబము. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి దేవదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోరోవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని. మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ మీకందరికి కూడా సుపరిచితమే. బహుశా ఆ కొత్త చట్టాల ప్రకారం ఎక్యూజ్డ్ నిందితురాలు, ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి ముందు. 395 సెక్షన్ ఏం చెప్తుంది సార్? వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాత టేకన్ ఆన్ ఫైల్ చేయాలి. అలా చేసే అవకాశం ఉంది. అది చేస్తారు. వాళ్ళని కూడా పిలుస్తారు. ఫస్ట్ అవకాశం ఇస్తారు, ముందు అవకాశం ఇస్తారు. బిఫోర్ దట్ కోర్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ సీసీ నంబర్. దట్ వాట్ ది లా సేస్. అది కాదు ఈరోజు ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్. ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్. అదర్ డే I come across the news of he is going to raise 500 crores. It is called a civil defamation, whereas this is a criminal defamation. They need not pay even a single fine except 1 rupee stamps for petition. For each and every petition they have to affix 1 rupee stamp, not more than that. అమలా కూడా అటెండ్ అయ్యారు. అమలా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారా? No, just accompanied her husband. స్టేట్మెంట్ ఈ రోజుతో అయిపోయింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ప్రొసీడింగ్స్ అదే కదా చెప్తాను మీకు. ఇంకొక విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ ని వీళ్ళు కావాలంటే ఆ విట్నెస్ కూడా కోర్టు వారు ఎగ్జామిన్ చేస్తారు. అదర్వైజ్ ఆ విట్నెస్ చాలు మా ఇద్దరికి సరిపోతాయని మీరు భావిస్తే అది మీకు ఇష్టం. ఆప్షన్ మీకే ఉంటుంది. కంప్లైనెంట్ గా ఉంటుంది. సమంతా నో కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్. ఓన్లీ నాగార్జున అండ్ హిస్ 2 విట్నెసెస్ ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్. ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. విట్నెస్ ఉన్నారు. అది కోర్టు వారు ఈ రోజు ఇంకా విచారించలేదు. ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు వారి నిర్ణయం తీసుకోవచ్చు. మీరే మాకు అవసరం లేకున్నారు రెండింటితో మీరు కోర్టు వారి నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు వారి నిర్ణయం తీసుకున్నట్టు మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి? కొండా సురేఖ కూడా ఒక ఇది పంపిస్తారు. మీ అభ్యంతరం ఏమిటి? మీ మీద సో అండ్ సో పర్సన్ కేసు ఫైల్ చేశారు, వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకోండి కోర్టు ముందు ఇస్తారు. ఆ ఇచ్చిన తదుపరి మాత్రమే దాని సీసీ నంబర్ చేస్తారు. అది ప్రజెంట్ ఉన్నటువంటి చట్టం. క్రిమినల్ యాక్టివిటీ జరిగింది అంటే ఏ పోలీస్ స్టేషన్ కి ఆదేశిస్తుంది కోర్టు? పోలీస్ స్టేషన్ కాదు, నిర్ణయం కోర్టు పరిధిలోకి వచ్చింది. ఇది పూర్తిగా ఇక్కడ లంగర్ హౌస్ అని చెప్పారు. ఆ కోర్టు అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కోర్టు వారు పోలీసు వారికి రిఫర్ చేసిన సందర్భంలో అది అప్లై అవుతుంది. సీసీ నంబర్ ఇచ్చిన తర్వాత ఆ తదుపరి మాత్రమే కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారికి లంగర్ హౌస్ వారికి రిఫర్ చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే విచారణ జరిపితే కొండా సురేఖ తప్పు చేసినట్టు తేలితే కొండా సురేఖకు ఎలాంటి శిక్ష విధించే ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. 2 సంవత్సరాలు గరిష్టంగా 2 సంవత్సరాలు పడుతుంది. 2 years పడే ఛాన్స్ ఉండదు. అని కోర్టుకు వచ్చి క్షమాపణ కోరితే దాన్ని ఎక్స్క్యూజ్ చేయటం నాగార్జున చేతిలో ఉంది. మీరు చేసేదంతా చేసి ఎక్స్క్యూజ్ అనే మాత్రం క్షమించాలా లేదా అని నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం కంప్లైనెంట్ అయినటువంటి నాగార్జున గారికి ఉంది. కానీ కోర్టు వారు కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. మీరు క్షమించేయండి, ఆల్రెడీ ఆవిడ క్షమాపణ చెప్పింది కనుక మీరు క్షమించాలి అని ఆదేశించే అధికారం కోర్టు వారికి కూడా లేదు. నాగార్జున గారే చెప్పినట్టు కూడా ఆధారాలు ఈవెన్ దెన్ కోర్టు వారికి కూడా ఎలాంటి అధికారం లేదు. మీరు క్షమాపణ చెప్పింది కనుక మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అనేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు. ఆయన మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తే విత్డ్రా చేసుకోవచ్చు. There are 2 kinds of offences. One is compoundable, the other is non-compoundable. Of course, it comes under the compoundable offence. అంటే నేరాన్ని రాజీ చేసుకోవచ్చు ఇద్దరు పార్టీలు అంగీకరిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎక్కువ ఉండేటటువంటి అంటే ఈ సందర్భంలో మీకు అవసరం లేదు, ఊరికే మీ నాలెడ్జ్ సైకోట్ చెప్తా ఉన్నా. తీవ్రమైన నేరాలు, మర్డర్, అటువంటి
ఆన్ రికార్డు మీరు ఏ విధంగా కూడా అది రాజీ చేసుకునే అవకాశం లేదు. ఇట్ ఈస్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్, whereas this is compoundable offence. If both parties agree, if complainant has no regrets, if complainant wants to withdraw basing on her samapana, he can. But court cannot direct him. Yes, already చెప్పింది కదా మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు. ఓకే 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 నిలబడిన దాఖలా లేదు, కేసు నిలబడే అవకాశం ఉంటుంది. హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు కుటుంబ సభ్యులతో వచ్చి కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. తమ కుటుంబానికి అనేక పరువుకు సంబంధించిన రీజన్స్ ఉన్నాయని, పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, ఒక మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయటం సరికాదు, ఇంకొకరికి ఇలాంటివి జరగకుండా చూడాలంటూ అటు కోర్టుకు వచ్చి తన వాంగ్మూలంలో నమోదు చేయడం జరిగింది. కొండా సురేఖ ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన అనుచితమైన వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీనికి సంబంధించి నాగార్జున కుటుంబ సభ్యులతో నాంపల్లి కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దీంతో అటు కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోంది, ఈ నెల 10న కోర్టు నిర్ణయం ఏం ఇవ్వబోతోంది, కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తుందా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతుందా అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంత్రి కొండా సురేఖపై తన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశమే చాలా స్పష్టంగా కనపడుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్ ని ఈ రోజు మనోరంజన్ కోర్టు చాలా సుదీర్ఘంగా తన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఒకటే చెప్తున్నాడు నాగార్జున, కొండా సురేఖ ఒక సాక్షాత్తు తెలంగాణ మంత్రి హోదాలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు ఎలాంటి ఆధారం లేకుండా తన కొడుకు విడాకులకు సంబంధించిన విషయంలో, తన కొడుకు తన మాజీ సంబంధించిన కోడలు సమంత విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసింది, నిరాధారపరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎన్కన్వెన్షన్ కూల్చివేత సమయంలో తన కోడలు సమంతని అక్కడికి పంపించమంటే, కేటీఆర్ దగ్గరికి పంపించడానికి నిరాకరించింది సమంత. అందుకనే విడాకులు తీసుకుందనే వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ చేసింది. ఇదే అంశాన్ని కూడా ఈరోజు తన స్టేట్మెంట్ ని కోర్టుకు నాగార్జున ఇవ్వడం జరిగింది. వీరితో పాటు దీనివల్ల అంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల దేశవ్యాప్తంగా తన కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. తన తండ్రి వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నాము. తన తండ్రికి సినీ రంగంలో అనేక అవార్డులు రివార్డులు రావడం జరిగింది. అదే తరాలో తనకు కూడా జాతీయ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా రావడం జరిగింది. తన కొడుకు కూడా సినీ రంగంలో అనేక సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు సినీ రంగంలోనే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు సైతం తన కుటుంబము ఎంతగానో చేపడుతుంది. ఇటీవల కాలంలో తన భార్య అమల కూడా ఒక సంస్థని, బ్లూ క్రాస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి జంతువులను సంరక్షిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తనని ఎంతగానో బాధకు గురి చేసింది. దీనివల్ల అంటే కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తన కుటుంబం ఎంతగానో మనోవేదనకు గురైందంటూ కూడా ఈరోజు నాగార్జున అంటే వ్యక్తిగతంగా హాజరై తన స్టేట్మెంట్ కూడా ఈరోజు కోర్టుకు వివరించినటువంటి పరిస్థితి. నాగార్జున స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత చివరికి ఒకటే చెప్తున్నాడు, రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. సినీ రంగంలో ఉన్నటువంటి అనేక మంది విషయాల్లో కూడా రాజకీయ ప్రముఖులు జోక్యం చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తన సినీ రంగంలో ఉన్నటువంటి చాలా మంది సఫర్ అవుతున్నారు. రాజకీయాన్ని దురుద్దేశంతో, రాజకీయాల దృష్టిలో ఉంచుకొని సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులను రాజకీయాల్లో లాగడం సరైంది కాదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా నాగార్జున ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకుంది. సెక్షన్ 356 బిఎన్ఎస్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తన చివరి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత, నాగార్జున స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఈరోజు మరొక సాక్షి వాంగ్మూలాన్ని కూడా ఈరోజు కోర్టు సేకరించింది. అందులో ప్రధానంగా సుప్రియ, మనం చూడొచ్చు, సుప్రియ తన మేనకోడలుగా ఉన్నటువంటి సుప్రియ కూడా తన వాంగ్మూలం ఇచ్చింది. సుప్రియ ఒకటే చెప్తుంది, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా చాలా మంది ఫోన్ చేసి ఏంటి మంత్రి ఇలా మాట్లాడిందని చాలా మంది నాకు ఫోన్ చేశారు, ఎలా మాట్లాడింది అనే విషయం నేను టీవీ ఛానల్స్ ఓపెన్ చేసి చూస్తే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టీవీలో విన్నాను అంటూ కూడా సంబంధించిన సుప్రియ ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురాఉంది. నేషనల్ మీడియాలోనూ అదేవిధంగా స్టేట్ మీడియా, అటు తెలుగు మీడియాలోనూ ఆమె చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా ప్రచారం కావడం. చాలా మంది ఫోన్ చేసి ఏంటి ఇలా మాట్లాడింది అనేటువంటి వ్యాఖ్యలతో తనతో పాటు తన కుటుంబం కూడా తీవ్ర మనోవేదనకు గురి కావడం జరిగింది. చాలా షాక్ గురయ్యాము, మైండ్ మొత్తం కూడా బ్లాక్ అయినట్టు ఆమె ఈరోజు
తన స్టేట్మెంట్ కూడా కోర్టుకు వివరించిందని దీని అంటే ఇలా మాట్లాడడం వల్ల తన రిప్యుటేషన్ తన కుటుంబంపై ఉన్నటువంటి రిప్యుటేషన్ మొత్తం కూడా పూర్తిగా పోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వారిపై కూడా ఈ వ్యాఖ్యలు మొత్తం కూడా నేను టీవీలో చూశానని మాత్రం ఈరోజు సాక్షిగా ఉన్నటువంటి సుప్రియ ఈ రోజు కోర్టు దృష్టి అయితే ఇందులో ఇద్దరు సాక్షులు ఉంటే కేవలం ఒక సాక్షి మాత్రమే ఈ రోజు కోర్టు వాంగ్మూలం సేకరించింది. మరొక సాక్షి మాత్రం ఈ నెల 10వ తారీఖు సేకరించే అవకాశం ఉంది. ఆ సాక్షి వివరాలు అంటే వాంగ్మూలం సేకరించిన తర్వాత 10వ తారీఖు మరి మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు కూడా జారీ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రొసీజర్ ప్రకారం అంటే ఒక కంప్లైంట్ ఎవరున్నారో ఫిర్యాదు చేస్తారు, ఎవరైనా పరువు నష్ట దావా క్రిమినల్ దావా ఎవరైనా పిటిషన్ దాఖలేస్తే ఆ ప్రొసీజర్ లో మెయిన్ గా కంప్లైంట్ వాంగ్మూలం ప్రధానంగా మొదట సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు పిటిషన్ వేసినటువంటి నాగార్జున స్టేట్మెంట్ ఈ రోజు కోర్టు నమోదు చేసుకుంది. ఆ తర్వాత సాక్షుల వాంగ్మూలం నమోదు చేస్తుంది. ఈ రోజు సాక్షుల వాంగ్మూలం ఒక సాక్షి వాంగ్మూలం కూడా కంప్లీట్ చేయించండి. నాగార్జునతో పాటు ఈ రోజు కోర్టుకు నేరుగా తన కుటుంబం మొత్తం కూడా కదిలి రావడం ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తనకు సపోర్ట్ గా తనకు బాసటగా తన కుటుంబం మొత్తం ఉంది. తన కుటుంబంతో పాటు సినీ రంగం మొత్తం కూడా ఇంతగానో అండగా ఉంది. మనం ఇటీవల కాలంలో చూసాం మంత్రి కొండా సురేఖ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి యావత్ సినీ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా విరుచుకుపడ్డారో మనం చూసాం. ట్విట్టర్ లో కావచ్చు, అదేవిధంగా నేరుగా మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాం. అదే తరాలో ఇప్పుడు తన కుటుంబం మొత్తం కూడా తన సోదరి నాగశిశుల కావచ్చు, తన కొడుకు నాగచైతన్య కావచ్చు, తన భార్య అమల కావచ్చు, తన సంబంధించినటువంటి మేనకోడలు సుప్రియ కావచ్చు, వీరందరూ కూడా నేరుగా కోర్టుకు హాజరైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వెళ్లేటప్పుడు మీడియాతో మాట్లాడతారని నాగార్జునని 10 టీవీ అడిగిన నేపథ్యంలో తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను, తర్వాత దీనిపై స్పందిస్తానంటూ కూడా నాగార్జున మీడియాతో మాట్లాడకుండా కొంత నిరాకరించారు. మొత్తం మీద ఈ రోజు నాగార్జున తన స్టేట్మెంట్ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నాగార్జున స్టేట్మెంట్ మాత్రం కంప్లీట్ కావడం. ఈ నెల 10వ తారీఖున మరొకసారి కోర్టు ఈ నాగార్జున దాఖలిసిన పిటిషన్ పై విచారించిన తర్వాత మరి ఏ విధంగా మంత్రి కొండా సురేఖ సంబంధించిన దాంట్లో విషయంలో కోర్టు తనపై చర్యలు తీసుకుంటుంది, సమాలు జారీ చేస్తుందా లేదంటే ఆమెను కూడా పిలిచి వాంగ్మూలం సేకరిస్తుందని మాత్రం ఈ నెల 10వ తారీఖున ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. యాజ్ ఇట్ ఈస్ గా కంప్లైంట్ ఇచ్చిన దాన్ని సోరన్ స్టేట్మెంట్ అంటారు. సోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు. నెక్స్ట్ అడ్జోర్న్ చేశారు. వారి దగ్గర నుంచి దేవదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోర్ ఓవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని. మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ అటువంటి